రంగారెడ్డి జిల్లాలోని సింగూరు డ్యాం ప్రమాదంలో పడింది. ఈ మేరకు ఆనకట్ట భద్రతా సమీక్ష కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. 4 రోజుల క్రితమే సర్కార్కు నివేదిక అందించింది. అయితే కమిటీ తన నివేదికలో కీలక విషయాలను పేర్కొంది. సింగూరు డ్యాం గేటు రబ్బర్ సీల్ దెబ్బతిని వాటర్ లీక్ అవుతున్నట్లుగా కమిటీ తెలిపింది. అంతేకాదు ఎక్కువ నీటిని నిల్వ చేయడంతోనే డ్యాం ప్రమాదంలో పడినట్టు నివేదికలో తెలిపింది. తక్షణమే మరమ్మతులు చేయాలని సూచించింది కమిటీ. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పివిరావు అందిస్తారు. పివిరావు. మాధవి, రాజధాని హైదరాబాద్ తో పాటు ఉమ్మడి మెదక్ నిజామాబాద్ జిల్లాలకు త్రాగునీటితో పాటు ఉమ్మడి మెదక్ నిజామాబాద్ జిల్లాలకు త్రాగునీటిని అందించేటువంటి సింగూరు రిజర్వాయర్ ప్రమాదంలో పడిందని నిపుణుల కమిటీ తేల్చెప్పింది. తక్షణమే మరమ్మతులు ఉపక్రమించకపోతే ఏ క్షణంలో ఆనకట్ట తెగే ప్రమాదం ఉందని కూడా ఆనకట్ట భద్రతా సమీక్షా కమిటీ డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. కొద్ది రోజుల క్రితమే అంటే గత నెల 23వ తారీఖున డ్యామ్ రిహాబిలిటేషన్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ చైర్మన్ గా ఉన్నటువంటి అశోక్ కుమార్ గంజుతో పాటు చైర్మన్ గా ఉన్నాడు. ఆయనతో పాటు మిగతా 5 సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఆ డ్యామ్ ను పరిశీలించారు. ఆ డ్యామ్ లో లోపాలను గుర్తించారు. వీటిని తక్షణమే రిపేర్లు చేయకపోతే డ్యామ్ ప్రమాదంలో పడుతుందని వారు 4 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క నివేదికనిచ్చారు. ఈ మేరకు ప్రాజెక్టు పరిస్థితి వివరిస్తూ తక్షణమే చేపట్టాల్సిన మరమ్మతులకు సంబంధించి వాళ్ళు కూడా కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు. కట్టం మరమ్మతుకు అవసరమైన నిధులు టిప్ నుంచి సమకూరకపోవచ్చని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయించాలని కూడా వాళ్ళు సూచించడం జరిగింది. మొత్తం మీద ఎగువ నుండి రివిట్మెంట్ దెబ్బతిన్నది, అదేవిధంగా రక్షణగా నుండి పిట్ట కూడా నిలువున చీలిపోయిందని కూడా వాళ్ళు ఈ పరిశీలనలో తేల్చి చెప్పడం జరిగింది మాధవి. కాబట్టి తక్షణమే దీని యొక్క మరమ్మతులు చేపట్టాలి. వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత వెంటనే నీరు తగ్గిన వెంటనే దీని యొక్క మరమ్మతులు చేపట్టకపోతే డ్యామ్ కూలిపోయే ప్రమాదం కూడా ఉందని కూడా వీళ్ళు హెచ్చరించారు మాధవి. రైట్, థాంక్యూ పివిరావు.